ఐబొమ్మ రవికి పోలీస్ కస్టడీ ముగిసింది. 5 రోజులు విచారించారు. అధికారులు కూడా రంగంలోకి దిగి ప్రశ్నించినా సరైన సమాధానాలు ఇవ్వలేదని తెలుస్తోంది. తన డేటా విదేశాల్లో ఉందని తానొక్కడే చూసుకుంటున్నానని పొంతనలేని సమాధానాలు చెప్పాడు. డిలీట్ చేసిన డేటాను రిట్రీవ్ చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. రవికి 36 బ్యాంకు ఖాతాలు ఉన్నట్టు గుర్తించారు. 20 కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించి బ్యాంకుల నుంచి వివరాలు తెప్పించి మరీ ప్రశ్నించారు. క్రిప్టో కరెన్సీ రూపంలో రవి స్నేహితుడు నిఖిల్ కు భారీగా డబ్బు బదిలీ అయినట్టు తెలిపారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తరువాత జడ్జి ముందు రవిని ప్రవేశపెట్టారు. రవిపై 5 కేసులు నమోదు చేసిన నేపథ్యంలో రిట్ వారెంట్ వేయనున్నారు. అది దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ఈ రోజు ఐబొమ్మ రవికి సంబంధించి విచారణ అయితే కస్టడీ అయితే ముగిసింది. మరి దీనికి సంబంధించి నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుంది? నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా తీసుకోబోతున్నారు అధికారులు? సుధా, అయితే ఐబొమ్మ రవి ఎవరైతే ఐబొమ్మ నిర్వాహకుడు ఉన్నటువంటి రవిని 5 రోజుల కస్టడీ ఈ రోజుతో ముగిసింది. కాసేపటి క్రితమే అయితే కోర్టులో కూడా ఐబొమ్మ రవిని ప్రవేశపెట్టారు. మరి అయితే రవి వెబ్సైట్ డొమైన్ నెట్వర్క్లనేది ఐపీ మాస్క్ చేసి ఎన్జీఓల సంస్థ పైన మొత్తంగా కూడా పోలీసులు ఆరా తీశారు. 20 కోట్ల లావాదేవీల పైన బ్యాంక్ అధికారుల సహకారంతో ట్రాన్సాక్షన్ వివరాలన్నీ తెప్పించుకొని రవి ముందల ఉంచేసి ఆ ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి ఏ విధంగా ట్రాన్సాక్షన్ చేశారు ఆయన కోణం లోపల మొత్తంగా కూడా పరిశీలించినట్టు తెలుస్తుంది. రవి స్నేహితులు చెల్లెలు చంద్రిక వ్యవహారం పైన కూడా కీలకంగా ప్రశ్నించినట్టు తెలుస్తుంది. రవి స్నేహితుడు కీలక సూత్రధారి కూడా అయినట్టుగా తెలుస్తుంది. రవి ఆ చెల్లి ఎవరైతే చంద్రిక ఉందో చంద్రిక యొక్క వ్యవహారం కూడా మొత్తం ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా రవి స్నేహితుడు నిఖిల్ ఇద్దరు కలిసి టెక్నికల్ ఆపరేటర్ డేటా హైడింగ్ కూడా చేసినట్టుగా కూడా ఆ పోలీసులు గుర్తించారు. ఆ డేటా హైడింగ్ ఏ విధంగా చేశారు అనే కోణం లోపల కూడా అయితే ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. రవి స్నేహితుడు నిఖిల్ కు భారీగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. కాబట్టి నిఖిల్ వ్యవహారం పైన ఈ రోజు మొట్టమొదటిగా కూడా ఈ యొక్క బ్యాంకు లావాదేవీల పైన, నిఖిల్ వ్యవహారం పైన, ఈ యొక్క రవి చెల్లి వ్యవహారం పైన ఈ యొక్క మూడు అంశాల మీదుగానే ప్రత్యేకంగా ఈ రోజు మొత్తం విచారించినట్టుగా తెలుస్తుంది. క్రిప్టో ద్వారా అమౌంట్ బదిలీ చేసినట్టుగా కూడా కనుక్కున్నారు. క్రిప్టో కరెన్సీ ద్వారానే ఈ యొక్క అమౌంట్ ని మొత్తంగా కూడా బదిలీ చేశారు. కాబట్టి ఈ క్రిప్టో కరెన్సీ నేపథ్యంలోనే పోలీసులకు సవాల్గా మారనుంది. ఈ క్రిప్టో కరెన్సీ బదిలీలను ఏ విధంగా పోలీసులు అయితే దాన్ని ఛేదిస్తారు అనేది అయితే క్వశ్చన్ మార్క్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా బిట్ కాయిన్ యాప్ బెట్టింగ్ ప్రమోషన్లు కూడా చేసినట్టుగా కూడా రవి విచారణలో తేలింది. కాబట్టి ఆ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసినప్పుడు వచ్చినటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవి కోట్లలో ఉన్నది కారణంగా దానికి సంబంధించినటువంటి ఎంత తీసుకున్నారు, ఏ యాప్ కు ప్రమోట్ చేశారు, ఎవరెవరు దీంట్లో ఉన్నారు అనే కోణం లోపల కూడా విచారించినట్టుగా తెలుస్తుంది. పోలీసుల ప్రశ్నకు నేనొక్కడినే చేశాను, అన్నిటినీ నేనొక్కడే చేశాను, దీంట్లో ఎవరు కూడా లేరు అంటూ కూడా చెప్పడం జరిగింది. నా వెనకాల ఎవరు లేరు, నేను మాత్రమే దానికి పాత్రధారిని, సూత్రధారిని అంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా రవికి 36 బ్యాంకు లావాదేవీలు ఉన్నట్టుగా కూడా సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ఆ 36 లావాదేవీలు ఏవైతే ఉన్నాయో, బ్యాంకు ఖాతాలు ఏవైతే ఉన్నాయో వాటి స్టేట్మెంట్లను మొత్తం టోటల్ గా ఆయన ముందుంచి మొత్తం విచారించడం జరిగింది అని కూడా తెలుస్తుంది. 5 రోజులు విచారణ పూర్తి కావడం చేత 5 గంటలకు కాసేపటి క్రితమే నాంపల్లి కోర్టులో అయితే రవిని ప్రవేశపెట్టారు. మొత్తం కూడా మరొక మారు అయితే ఆ యొక్క ఫీల్ దాఖలు కూడా చేశారు. రవిని ఇంకా కొన్ని రోజులు కస్టడీ విచారణకు ఇవ్వాలని కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి కాసేపట్లో ఆ నిర్ణయం కూడా రాబోతుంది. ఐబొమ్మ రవి కస్టడీలో రేపు హైదరాబాద్ సిపి సజ్జనర్ మీడియా సమావేశం కూడా నిర్వహించాలన్నారు. 5 రోజుల్లో రవితో పాటు మొత్తంగా ఈ ఐబొమ్మకు సంబంధించినటువంటి ఏ అంశాలను విచారించారు, మెయిన్ గా దానికి కారకులు ఎవరు, పాత్రదారులు, సూత్రధారులు ఎవరు, ఎన్ని బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారు అనే కోణం లోపల వీటికి సంబంధించినటువంటి అన్ని అయితే విదేశాల నుండి ఏ విధంగా ఆపరేట్ చేస్తున్నారు అదే కోణం లోపల అన్నిటిపైన మీడియా సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. ఐబొమ్మ రవి పైన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే 5 కేసులు నమోదయ్యాయి. ఆ 5 కేసులకు సంబంధించి ఇటు సినీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు కూడా కేసు నమోదు చేశారు. కాబట్టి వాటన్నిటిపైన కూడా విచారణ జరుపుతున్నారు. మిగతా కేసులో అయితే రిట్ పిటిషన్ దాఖలు చేసే విధంగా సైబరాబాద్ పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. రిట్ పిటిషన్ దాఖలు చేసి ఆ యొక్క కేసులలో కూడా మళ్ళీ విచారణ కోరే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. పలువురు నిర్మాతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకే సైబరాబాద్ పోలీసులు ఈ యొక్క కేసుని మొత్తంగా చేస్తున్నారు. రిట్ వారెంట్ ద్వారా మరోసారి విచారణకు కూడా సిద్ధమవుతున్నారు. కాబట్టి ఇంకా రవి ఏవైతే ఉందో ఈ వెబ్సైట్లను అన్నిటి కూడా విదేశాల్లో ఉండడం వలన అక్కడ డాటా మొత్తం అక్కడే ఉంది, పాస్వర్డ్స్ కూడా అక్కడే ఉన్నాయని చెప్తున్నాడు. కాబట్టి వాటిని అన్నింటినీ తెప్పించే దిశలో పోలీసులు ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఐబొమ్మ బొప్పమ్మ అవుతానే కాదు, మూవీ రస్ కు కూడా ఏ విధంగా వెళ్తుంది, ఎన్ని యొక్క లింక్లని ఈ విధంగా ఉన్నటువంటి 365 మిర్రర్ అప్లికేషన్స్ ఉన్నాయి.
ఆ యొక్క 365 మిర్రర్ అప్లికేషన్స్ గురించి కూడా మొత్తం టోల్గా అయితే ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక ఇటు బెట్టింగ్ యాప్ లో కూడా ప్రమోట్ చేశాడు కాబట్టి ఇప్పటికే సిఐడి వాళ్ళు కొంతమంది ఆ సినీ పరిశ్రమకు చెందినటువంటి వాళ్ళని ఇటు యూట్యూబర్స్ ఇటు అయితే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కూడా విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిఐడి కూడా తెలంగాణ సిఐడి కూడా ఎంటర్ అయింది. సిఐడి ఎంటర్ అయ్యి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైతే పోలీసుల దగ్గర సిసిఎస్ పోలీసుల దగ్గర ఉన్నటువంటి రవి గురించి ఉన్నటువంటి సమాచారాన్ని మొత్తం తెప్పించుకుంది. అయితే సిఐడి పోలీసు కూడా ఎంటర్ కావడం జరిగింది. అదే కోణం లోపల ఇక్కడ ఈ యొక్క బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన నేపథ్యంలో మనీ లాండరింగ్ కూడా జరిగింది. కాబట్టి ఈ యొక్క మనీ లాండరింగ్ కోణం లోపల ఈడీ కూడా ఎంటర్ కాబోతుంది. ఈడీ కూడా రవిని ప్రశ్నించేందుకు సిద్ధమవుతుంది. కాబట్టి ఈ యొక్క కస్టడీల విచారణలో 5 రోజుల పాటు జరిగినటువంటి కస్టడీల విచారణలో మొత్తం కూడా ఈ యొక్క దానికి సంబంధించినటువంటి ఈ యొక్క వెబ్సైట్ నిర్వహణ ఏ విధంగా జరుగుతుంది, ఎక్కడ డౌన్లోడ్ చేస్తారు, ఆ హెచ్డి క్వాలిటీ ఏ విధంగా చేస్తారు అనే కోణం లోపల జరిగింది. కాబట్టి రవిని ఇంకా కొన్ని ప్రశ్నించే ఇంకా అవసరం ఉన్నందున పోలీసులు కస్టడీ విచారణకు ఇంకా